అదే వదినా, నీకోసం, అన్నయ్య కోసం. అవునదినా, మా కారణంగా విడిపోయిన మీరిద్దరూ తిరిగి కలుసుకోవాలి. నువ్వు సీనన్న చాలా సంతోషంగా ఉండాలని, అలాగని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడానికి వెళ్తున్నాం వదినా. ఆ భగవంతుడి దయవల్ల మీరిద్దరూ మళ్ళీ కలిస్తే మీరు విడిపోవడానికి కారణమైన మేము ఆ పాపం నుంచి విముక్తులం అవుతాం. నమస్కారం సార్. నమస్తే. అటెండెన్స్ రిజిస్టర్ ఇది ఎక్కడుంది సార్? మధ్యాహ్నం భోజనం రిజిస్టర్ ఏది? 1 minute సార్. రమణయ్య సార్. నా ఫోన్ కారులో ఉంది చూడు. అలాగే సార్. సీనయ్య, ఒకసారి ఇలారా. ఏందన్నా? అయ్యగారి మొబైల్ కార్లో ఉండిపోయింది. ఇస్తానుండన్నా. సార్,
ఓకే, నేను ఒకసారి క్లాస్ రూమ్ విజిట్ చేసి వస్తాను. పదండి సార్, నేను వస్తాను. అక్కర్లేదు, నేను వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళొస్తా వదినా. ఇదిగోండి సార్. ఎవరితను పద్మావతితో ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు? పద్మావతి కూడా వాడితో ఎంత క్లోజ్గా మాట్లాడుతుంది. నాతో ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువలాగా మాట్లాడే పద్మావతి వాడితో మాత్రం అలా మాట్లాడుతుందేంటి? వాణ్ణి పట్టుకుని ఆరా తీస్తే పద్మావతి గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇంగ్లీష్ టీచర్, పేరు? సురేష్. సురేష్. మరి క్లాస్కి అటెండ్ కాకుండా ఇక్కడేం చేస్తున్నావు? అది చూడు మిస్టర్, మాస్టర్ ఎప్పుడు పిల్లలకి చెప్పేలా ఉండాలి కానీ ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలా ఉండకూడదు. గో టు యువర్ క్లాస్. సారీ సార్. అన్నా, నువ్వేందన్నా ఈడున్నావు? స్కూల్కి కలెక్టర్ గారు వచ్చినారు, ఆయనతో పాటు వచ్చినా. అది సరే, నువ్వేం తేడున్నావు? నేనా? నేను నేను నా బస్సు ఉంది కదన్నా, అది ఈ స్కూల్కి ఏమన్నా వాడతారేమో అని అడిగి నీకు వచ్చినానన్నా. మా పద్మావతి, సార్, సార్ బాగున్నారా? బాగున్నానమ్మా. ఈ స్కూల్కి నువ్వు వచ్చాక పిల్లల క్రమశిక్షణలో కానీ చదువులో కానీ చాలా బెటర్మెంట్ ఉందని, అందులోనూ నీ తపన చాలా ఉందని నేను సేకరించిన సమాచారం ప్రకారం తెలిసింది. నీలాంటి ఒక మంచి టీచర్ స్కూల్కి రావటం, నీ ద్వారా అభివృద్ధి కనిపించటం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎనీవే, కంగ్రాట్స్ అండ్ మై బెస్ట్ విషెస్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సిరయ్య, సార్కి వాటర్ బాటిల్ తీసుకురా. గట్లనే అన్నా. అన్నా, మనం ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాను. జాగ్రత్త.
దేవుడా, నువ్వే కాపాడాలా. ఏమయ్యా, వాటర్ బాటిల్ తీసుకురావచ్చుగా? ఏంటయ్యా అంత నిదానంగా వస్తున్నావు? వాటర్ తాగండి సార్. ఓకే అమ్మా, ఉంటానమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ Okay, వన్స్ sir. అగైన్. క్యారీ ఆన్, యు గో. థ్యాంక్ యూ. సినయ్య, అయ్యా డాక్టర్ గారు వచ్చారంటే సీనయ్య కూడా వచ్చుంటాడా? అమ్మా కవితమ్మా, కవితమ్మా, ఓ జోగయ్య గారు మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా. ఆ, మంచిగున్నావమ్మా? ఏంటి నా మంచి గురించి అంతలా అడుగుతున్నారు? మంచిగానే ఉంటావులే అమ్మా. మంచి మనుషులు, మంచిగా ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉంటారు. నువ్వు చాలా మంచిదానివే. పొగడ్తలు కలుపు మొక్కల్లాంటివి, అవి నాకు నచ్చవు. వచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఊళ్ళో ఓ జంట ఆత్మహత్య చేసుకుని చచ్చింది. దానికి కారణం నేనంట. అలా అని ఊరి జనంతో పాటు దుర్గమ్మ కూడా కోడై కూస్తోందమ్మా. నువ్వైనా చెప్పమ్మా, నేను అలాంటి వాడినా? ఏదో మన ఊరి పాల రైతుల దగ్గర పాలు కొని వాళ్లకో రూపాయి ఇచ్చి నేను రూపాయి వెనకేసుకుంటున్నా. అది తప్పా తల్లి చెప్పు? మీరెలా అనుకున్నా ఆ దుర్గమ్మ మాత్రం అది తప్పే అంటోంది. నా వల్ల కుటుంబాలకి కుటుంబాలు చతికిల పడిపోతున్నాయని, అందుకని ఊరి జనం బాగు కోసం ఆ దుర్గమ్మ మళ్ళీ ఆ పాల ఫ్యాక్టరీ విషయం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోందమ్మా. ఒకసారి ఆ పాల ఫ్యాక్టరీ మన ఊరికి రప్పించే
ప్రయత్నం కూడా చేసింది. ఇవాళ మళ్ళీ అదే పాట పాడుతూ మన ఊరికి పాల ఫ్యాక్టరీ రప్పిస్తాను, అందుకోసం అవసరమైతే నా యావదాస్తిని పణంగా పెడతానని చెప్పి ఆ చనిపోయిన శవాల మీద ప్రమాణం చేసింది ఆ దుర్గమ్మ. తన ఇల్లు తన పిల్లల జీవితాలు గుల్ల చేయడమే కాకుండా చివరికి ఏ చీకు చింత లేకుండా హాయిగా బతుకుతున్న నా ఇల్లు గుల్ల చేయాలని చూస్తోంది, నా కడుపు మీద కొట్టాలని చూస్తోంది. హ? ఇదేమన్నా బాగుందా చెప్పు? ఇవాళ మీ ఆస్తులన్నీ ఆ పాల ఫ్యాక్టరీ కోసం ధారాదత్తం చేస్తే రేపు ఆ ఇంటి వారసులుగా మీరేం కావాలి? హ? మీ బతుకులేం కావాలి? ఈ విషయం ఆ ఇంట్లో ఎవరికి చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అవుతుంది. ఎవరికి చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అవుతుంది. ఏదో నువ్వైతే 4 అక్షరం ముక్కలు చదువుకున్న దానివి, మంచి చెడు తెలిసిన దానివి కాబట్టి ఇంతగా చెప్తున్నానమ్మా. హ? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇంతకీ మీకేం కావాలి? ఊరికి పాల ఫ్యాక్టరీ రాకూడదు, అంతే కదా? అంతేకాదమ్మా, మీ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఆ కుటుంబం మాట ఎందుకు గాని మీరాశించింది జరుగుతుంది. అంటే ఈ ఊరికి పాల ఫ్యాక్టరీ రాదు. అమ్మా, ఈ మాట వినడానికి చాలా బాగుందమ్మా. కానీ ఆచరణ సాధ్యమేనా అని. అంత నమ్మకం లేకపోతే ఇంత ఉపోద్ఘాతం మీరు నాకెందుకు చెప్పినట్టు? ఆహాహా, నమ్మకం లేక కాదు, కాకపోతే మీ అత్తమ్మ అంత గట్టిగా ఊరందరి ముందు శవాల మీద ప్రమాణం చేసి చెప్పింది కదా అని. శపథాలు ప్రమాణాలు చేసినంత మాత్రాన అన్నీ అయిపోతాయా? అవ్వవు, అవ్వమ్మా. కానీ మీ అత్తమ్మను ఎదిరించి ఈ పని నువ్వు చెయ్యగలవా అని. అది మీకు అనవసరం. ఊరికి పాల ఫ్యాక్టరీ రాకూడదు, అదేగా మీకు కావాల్సింది. అంతే, అంతేనమ్మా, అంతే. అదే జరుగుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగేనమ్మా, వస్తాను మరి. ఉమ్. అత్తమ్మా, పాల ఫ్యాక్టరీ రప్పిస్తావా? పాల ఫ్యాక్టరీ పాల ఫ్యాక్టరీ తీసుకురావాలన్న నీ ప్రయత్నం మీద నీళ్లు కాదు నిప్పులు జల్లుతాను. పాల ఫ్యాక్టరీ కోసం నువ్వు నిర్మిస్తున్న పునాదుల మీద సమాధులు కడతాను. పిచ్చి జోగయ్య, ఇది నేను నీకోసం చేస్తున్నది కాదు, ఆ దుర్గమ్మ కోసం చేస్తున్నది. ఆ దుర్గమ్మ ఇచ్చిన మాట, చేసిన ప్రమాణం నిలబెట్టుకోలేక ఊరందరి ముందు తల దించుకోవడం కోసం చేస్తున్నాను. చేసి తీరతా. టీచర్ పద్మావతి గురించి వివరాలు తెలుసుకోవడం ఎలా?